టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు 10 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినటువంటి ప్రశ్నలు తీసుకుంటున్నాను. ఈరోజు డిఎస్సి 2024లో అడిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. 10 క్వశ్చన్స్. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. మనము ఓసీఐ విస్తరించండి అని ఒక ప్రశ్న వచ్చిందండి. ఇది 2024 డిఎస్సిలో డిఫరెంట్ కేటగిరీస్ ఎగ్జామ్ జరిగినాయి. ఏదో ఒక ఎగ్జామ్ అడిగినటువంటి ప్రశ్న ఇది. ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది మీకు పౌరసత్వం గురించి చదువుతున్నప్పుడు, సిటిజన్షిప్ గురించి చదువుతున్నప్పుడు ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఇది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించింది? వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండి ఇది. మాంట్రియల్ అనేది మీకు కెనడాలో ఉంది. కెనడాలో జరిగినటువంటి అగ్రిమెంట్ ఇది. ఆయా దేశాల మధ్య ఓజోన్ పొరను రక్షించుకోవడం కోసం ఆయా దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందాన్ని మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అగ్రిమెంట్ అని అంటున్నాం. ఓజోన్ పొర అనేది సూర్యుడి నుండి అతినీలలోహిత కిరణాలను భూమి మీదకి రాకుండా రక్షించేటటువంటి ఒక కవచం. ఈ ఓజోన్ పొర ఏ లేయర్లో ఉంటుందంటే, మనకు వాతావరణంలో ఉన్నటువంటి లేయర్స్ ఏదైతే ఉందో భూమిపైన చూడండి, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఇందులో మీకు స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అయితే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఈ ఓజోన్ లేయర్ దెబ్బతిని మనకి అల్ట్రా వైలెట్ రేస్ భూమి మీదకి వస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కాఫీ బోర్డు ఎక్కడ కలదు? సో దీనికి వచ్చేసి ఆన్సర్ బెంగళూరులో ఉందండి. క్వశ్చన్ నెంబర్ 4, జాతీయ గీతంను ఏ రోజున రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది? మన జాతీయ గీతం జనగణమన. దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్తు దీన్ని జాతీయ గీతంగా ఆమోదించడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా 1911లో జరిగిన ఐఎన్సి సమావేశంలో జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది బ్లూ అంబ్రెల్లా ఎవరు రచించారు? ఇది బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి అడిగిన ప్రశ్న. రస్కిన్ బాండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఆకారాన్ని ఎలా వర్ణించారు? జియోయిడ్గా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? ఈ పరికరము, అవి ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ నాలెడ్జ్లో. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. బారోమీటర్ని వాడతారు వాతావరణ పీడనాన్ని కొలవడానికి. అదేవిధంగా గాలి వేగాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ప్రశ్న అడిగాడు. ఎనిమోమీటర్తో కొలుస్తారు. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? హైగ్రోమీటర్తో కొలుస్తారు. ద్రవాల సాంద్రతను ఏ పరికరంతో కొలుస్తారు? హైడ్రోమీటర్తో కొలుస్తారు. ద్రవాల సాంద్రతకు హైడ్రోమీటర్, గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని మెజర్మెంట్ చేయడానికి హైగ్రోమీటర్, గాలి వేగాన్ని కొలవడానికి ఎనిమోమీటర్ని ఉపయోగిస్తారు. సో ఇవి ఈరోజు డిస్కస్ చేసిన 10 క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.